ఈ పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం. ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినాం. అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు, కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు, లేలే ఇక ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా, కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టళ్లలో పోయి పంటరు, ఇక ఎక్కడ జరగది, జరిగితే తోలు తీస్తా అని మాట్లాడిండు. మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది? నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది? ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది? ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా అధికారులదా? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ వెనకటికి కూడా అన్నాడట, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడట. ఇక పిల్లలకి ఇంత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి. ఇక నేను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, నేను 2047 విజను, నేను ఫ్యూచర్ సిటీ కడతా. నీ సిటీ ఏందో నువ్వేందో, ముందు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు. అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి. నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఈ పురుగులన్నం మాకొద్దని పోలీస్ స్టేషన్లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ నువ్వు కేసు పెట్టమని ముఖ్యమంత్రి మీద. ఆడ పాపం షామీర్పేట గురుకులానికి మా బీఆర్ఎస్వి పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాత్రూములు కడిగేటువంటి బ్రష్లతోని బౌగోన్లు కడుగుతుండట. ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటుందా పిల్లల పరిస్థితి? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఏదో కొత్తగా వచ్చినా ఏడాది తప్పించుకున్నావు. నిన్ననే 2 ఏళ్ల పాలనను సంబరాలు చేసుకున్నావు కదా, తెగ సంబరాలు చేసినావు కదా. కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ములు ఖర్చు పెట్టి 100 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి పేపర్లల్లో, టీవీలల్లో, హోర్డింగ్లల్లో దేశం మొత్తం రాష్ట్రం ఏడ చూసినా నీ బొమ్మలు పెట్టుకున్నావు. నీ బొమ్మలు మస్తుగా చూసినాం కనుక పిల్లలకి ఇంత అన్నం పెట్టు. అన్నం పెట్టే చేతన అయితే లేదు నీకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు, పేద పిల్లల మీద పగబట్టిండి రేవంత్ రెడ్డి. ఆ పేద పిల్లలకు కనీసం ఇందాక పిల్లలు చెప్తున్నారు, సార్ పొద్దుగాల చలికాలం ఆడపిల్లలు వాళ్ళు ఆ సన్నీళ్లతో స్నానం చేయలేకపోతున్నాం సార్, ఒక గీజర్ పెట్టింది సార్ అని ఆ పిల్లలు బతిలాడుతున్నారు. అరే నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకుంటావు, 100 కోట్లతోనే ఆ మెస్సీని తెచ్చుకొని ఫుట్బాల్ ఆడతావు. కనీసం మరి ఈ పిల్లలకి ఇంత వేడి నీళ్ళు వచ్చేటట్టు ఓ హీటర్ పెడితేంది? చలికాలం దుప్పట్లో, బ్లాంకెట్లో, షటర్లో ఇయ్యచ్చు కదా. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్లు రాలేదు, దుప్పట్లు రాలేదు. ఆడపిల్లలకు కూడా చన్నీళ్లతో చలికాలంలో 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ చలికాలం గిజగిజ వణికిపోతూ చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు పిల్లలు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నా. ఈ పేద పిల్లలంటే నీకెందుకు చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ, కేసీఆర్ సాబ్ ఉండంగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్, ఆయన మా కోసం ఈ స్కూళ్ళు పెడితే మేము నమ్మి ఇంట్లో జాయిన్ చేసినాం సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గిట్ల అవుతుంది అని ఒక తల్లి, ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాద్ చేసుకున్నది. ఆ రేవంత్ రెడ్డిని గట్టిగా అడుగుండ్రి సారు అని నాకు చెప్పింది. ఒక తల్లి చెప్పింది నాకు ఈరోజు. ఇంత దుర్మార్గంగా నీ పాలన ఉన్నది ఈరోజు. ఇవాళ నీది ఎంతసేపు కమిషన్ల గొప్పలే. నీది విద్యా కమిషన్ అని వేసినావు. ఓ విద్యా కమిషన్ పీక్తుంది, పొడుస్తుంది, ఇక నేను మొత్తం మారుస్తా అన్నావు. విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 1 ఏడాది అయింది. ఎక్కడ పోయింది? చెత్తపుట్టలు పడేసినావా? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు అమలు చేయట్లేదో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు మొన్న రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడిండు? పేదవాడి మనసు చదువుతా అంటుండు. పేదవాడి మనసు చదువు పనిచేస్తాడు. మరి పిల్లల మనసు అర్థమైతలేదా నీకు? ఈ పిల్లలు పురుగులన్నం మాకొద్దు అని పోలీస్ స్టేషన్ పోయిండ్రు. పురుగులన్నం మాకొద్దు అని జాతీయ రహదారి మీద, రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. పురుగులన్నం తిని
ఆసుపత్రుల పాలైతే ఈ పిల్లల మనసు నీకు చదువుతలేవా, నువ్వు కనబడతలేదా, నీకు వినబడతలేదా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. డైలాగులు కొట్టుడు కాదు, చేతనైతే పని చేసి చూపి. ఆయన రాహుల్ గాంధీ ఉన్నాడు, అప్పుడు వచ్చి